విచిత్ర కవలలు. కొన్ని వేల సంవత్సరాల కిందట శ్రావస్తి నగరాన్ని దానశీలుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ చుట్టుప్రక్కల రాజులందరిలోకి దానశీలుడే గొప్ప. ఏమంటే లక్షల కొలది సైన్యం ఉంది. దాసాదాసీ జనాలకు లెక్కే లేదు. ఇక ఆ రాజు ధనాగారం రత్నాలు, మొహరీలు, వజ్రాలు, వైడూర్యాలు మొదలైన అన్ని రకాల వెలలేని మనులతోనూ, వెండి, బంగారం, ధనరాశులతోనూ నిండి ఉండేది. అన్నిటినీ మించిన అదృష్టం అనుకూలవతి అపురూప సౌందర్య రాశి అయిన కాంతిరేఖ రాజుకి రాణి కావటమే. మరో గొప్ప విషయం ఏమంటే ఇంత ఐశ్వర్యంతో తులతూగుతున్న ఆ రాజుకి ఏ కోసైనా గర్వం అనేది లేదు. బీద సాధులంటే రాజుకి ఎంతో దైవభక్తి కూడా అపారం. ఇక ఆయన చేసే దాన ధర్మాలకు అంతే లేదు. దేహి అని వచ్చిన వాడికి లేదు అనకుండా ఏదో ఒకటి ఇచ్చి పంపేవాడు. ఆ కారణం చేతనే రాజు దానశీలుడు అనే పేరు సార్థకపరుచుకున్నాడు. ఇలా ఉండగా కొన్నాళ్ళకు ఒక పెద్ద అవాంతరం వచ్చింది. ఎంతో ఆరోగ్యంగా తిని తిరుగుతున్న రాణి కాంతిరేఖ ఉన్నట్టుండి హఠాత్తుగా చనిపోయింది. రాజు కంటికి మింటికి ఏకధారగా ఏడ్చాడు. ప్రజల దుఃఖానికి అంతే లేదు. కానీ ఎంత ఏడ్చి చనిపోయిన రాణిని తిరిగి బ్రతికించడం ఎవరి వల్ల అవుతుంది? క్రమంగా రోజులు గడుస్తున్న కొద్దీ రాజు ప్రజలు కూడా చనిపోయిన రాణిని గురించి తలచటం మానివేశారు. ఇప్పుడు అందరికీ ఒకే ఒక దిగులు పట్టుకుంది. రాణి కడుపున సంతానం కలగకముందే చనిపోయింది. తమ రాజు తదనంతరం రాజ్యం పరుల పాలు కాకుండా ఉండటానికి రాజు తిరిగి వివాహం చేసుకొని సంతానం పొందడం అవసరం. మంత్రులు, సామంతులు రాజును తిరిగి వివాహం చేసుకోమన్నారు. రాజు ఒప్పుకోక తప్పింది కాదు. ఒక సుముహూర్తాన రాజు తిరిగి వివాహం చేసుకున్నాడు. కానీ దురదృష్టం ఏమో కానీ రెండో భార్య కూడా కొద్ది రోజులకే ఆకస్మికంగా చనిపోయింది. ఈ వార్త ఆ రాజ్యంలో ప్రజలందరి నోటపడి క్రమంగా చుట్టుపక్కల రాజ్యాలకు కూడా పాకిపోయింది. మంత్రులు, సామంతులు ఈసారి కూడా రాజును తిరిగి మూడో వివాహం చేసుకోమని వేడుకొని ఎలాగైతేనే రాజు చేత ఒప్పించగలిగారు. కానీ రాజుకి భార్య అయిన ఇల్లాలు పెళ్ళైన కొద్ది రోజుల కల్లా చనిపోతున్నదన్న వార్త విన్న తర్వాత ఏ తండ్రి చూస్తూ చూస్తూ తన బిడ్డని మృత్యుముఖంలోకి పంపడానికి ఒప్పుకోగలడు? రాజవంశీయులు కాదు కదా. కడుకు సామాన్య సంసారాల సైతం తమ పిల్లని రాజుకి ఇవ్వడానికి ఒప్పుకోలేదు. అయినా పట్టు విడవకుండా మంత్రులు, సామంతులు దేశం నలుమూలలా ఇంకా వెతుకుతూనే ఉన్నారు. అలా వెతకగా వెతకగా కొన్నాళ్లకు తన కుమార్తెను ఇవ్వటానికి ఒక పేదరాలు ఒప్పుకున్నది. ఆ పిల్ల బీద వంశంలో పుట్టినప్పటికీ అందచందాల్లో ఏ రాకుమారికి తీసిపోలేదు. అతి రూప సౌందర్య దాసి అయిన ఆ పిల్లని చూచి మంత్రులు, సామంతులు ఉప్పొంగిపోయారు. వెంటనే ఈ వార్త రాజుకు అందజేశారు. ఒక సామాన్య స్త్రీ ఈసారి తనకు రాణి కాబోతోందని తెలిసినప్పుడు రాజు విచారించలేదు సరికదా, ఎంతో సంతోషించి మంత్రులతో మృత్యుదేవతకి బీదలైనా ఒకటే, భాగ్యవంతులైనా ఒకటే. ఇంత ఐశ్వర్యంతో తులతూగుతున్నా నా రాణులను రక్షించుకోగలిగానా? బ్రతికే యోగం ఉంటే ఎవరైనా బ్రతుకుతారు. కనుక మీరు చూచి వచ్చిన ఆ స్త్రీని చేసుకోవటానికి నాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు అన్నాడు రాజు. ఇది విన్న మంత్రులు ఉత్సాహభరితులైనారు. మరికొద్ది రోజుల కల్లా మంచి ముహూర్తాన రాజుకి ఆ పేదరాలి కూతురికి వివాహం ఏర్పాటు చేశారు. వివాహం సలక్షణంగా జరిగే వరకు ఎవ్వరికీ గుండె ధైర్యం లేదు. ఎందువల్లంటే అంతకుముందు రాజు వివాహం చేసుకున్న రాణీలు కూడా వివాహం అయిన తర్వాత ఒక వారం తిరగకుండానే చనిపోయారు. కానీ ఈసారి అలా జరగలేదు. క్రమంగా రోజులు, నెలలు ఏ అవాంతరం లేకుండా గడిచిపోయినాయి. అప్పటికి రాజుకి, మంత్రులకు, ప్రజలకు కొంత ధైర్యం చిక్కింది. నాటి నుంచి ప్రజలు ఈ నాలుగవ భార్య వలనైనా మా రాజుకి సంతానం ప్రసాదించు తండ్రి అని దేవుణ్ణి ప్రార్థించసాగారు. వారి ప్రార్థన దేవుడు విన్నాడు కాబోలు. మరో నెల కల్లా రాణి గర్భవతి అయినట్లు వార్త పొక్కింది. ఈ వార్త విన్న ప్రజలు సంతోషానికి మెరలేకపోయింది. ఇక రాజు, అతని పరివారం సంగతి చెప్పేదేమిటి? క్రమంగా నవమాసాలు నిండి మంచి నక్షత్రాన రాణి పద్మముఖి సుఖప్రసవమై ముగ్గురు కవలల్ని కన్నది. కానీ తమ వంశోద్ధారకుడుగా ఒక పుత్రుడు పుడతాడని ఎంతగానో ఆశతో ఎదురు చూస్తున్న రాజు పుట్టిన ఆ ముగ్గురు కవలలు ఆడపిల్లలే అని విన్నప్పుడు కొంత నిస్పృహ చెందకపోలేదు. అయినా రాజు తన నిస్పృహ పైకి ఏమాత్రం కనబరచలేదు. నాకు ఆడపిల్లలైనా మగపిల్లలైనా వీళ్ళే అనుకొని మనసు సమాధానపరుచుకున్నాడు. ఏమైతేనే ఆ ముగ్గురు కవలల్ని రాజు, రాణి ఎంతో అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. ముగ్గురు పిల్లలకు తల్లిదండ్రులు వరుసగా సుహాసిని, సుభాషిని, సుకేసిని అని నామకరణం చేశారు. క్రమంగా ముగ్గురు పిల్లలు ఆ ఏటికి ఆ ఏడు పైబడిన కొద్దీ చక్కటి అందాల బర్నల్లాగా తయారవుతూ ఉన్నారు. ఆ పిల్లల చక్కదనాన్ని చూచిన వాళ్ళు ఒక్కొక్క కుమార్తె 10 మంది కోమలాలు పెట్టు అని మెచ్చుకునేవారు. ఇంతటి ఆనందంలోనూ
మధ్య మధ్య ఒక చిన్న అవాంతరం వచ్చి రాజుని రాణిని కంగారు పరుస్తూ ఉండేది. ముగ్గురు పిల్లల్లోనూ ఎప్పుడూ ఎవరో ఒకరు ఏదో ఒక అపాయంలో చిక్కుకుపోవటం, మళ్ళీ ఎలాగో తప్పుకుపోవటం జరుగుతూ ఉండేది. ఒకసారి సుహాసిని తండ్రితో తోటలో షికారు చేస్తుండగా ఒక పెద్ద సర్పం ఆ పిల్లను కాటు వేయటానికి వచ్చింది. సమయానికి రాజు తన కత్తితో ఆ సర్పాన్ని నరికివేశాడు గాని లేకపోతే ఆనాటితో సుహాసినికి లోకానికి రుణం తీరిపోయేది. మరోసారి సుభాషిణి తల్లితో నది ఒడ్డుకి షికారుకు వెళ్ళింది. అంతవరకు ప్రశాంతంగా ఉన్న నది ఒక్కసారిగా పొంగి ఒడ్డున నిల్చున్న సుభాషిణిని లోపలికి ఈడ్చుకుపోయింది. దైవానుగ్రహం వల్ల సరిగ్గా ఆ సమయానికి ఒక పల్లెకారి ఆ చోటకి రావటం, రాణి కంగారు పడుతూ ఉండటం చూచి వాడి నదిలోకి దూకి ఎలాగైతేనేం సుభాషిణిని ప్రాణాలతో బయటికి తెచ్చి బ్రతికించడం జరిగింది. ఆ పల్లెకారే అటు రాకపోతే నాటితో సుభాషిణి నది గర్భంలో కలిసిపోయి ఉండును. ఇదే విధంగా మరొకసారి మూడో పిల్ల సుకేసిని ఒక గండం గడిచి బయటపడింది. అదేమిటంటే ఒక రోజున సుహాసిని, సుకేసిని కలిసి తోటలో పూలు కోయటానికి వెళ్లారు. ముగ్గురు 3 బుట్టల్లో పూలు కోసుకొని తిరిగి మేడకు బయలుదేరారు. ముందు సుభాషిని, ఆ పిల్ల వెనక సుహాసిని, ఆ వెనక సుకేసిని నడుస్తున్నారు. ఇంతలో ఉన్నట్లుండి సుకేసిని కెవ్వున కేకపెట్టి పడిపోయింది. మిగతా పిల్లలిద్దరూ హడలిపోయి తల్లి దగ్గరకు పరిగెత్తి జరిగిన సంగతి చెప్పారు. తల్లి వాళ్ళను వెంటబెట్టుకొని సుకేసిని పడి ఉన్న చోటికి వచ్చి చూడగా ప్రక్కనే పూలబుట్ట, ఆ పూలల్లో ప్రాకుతూ ఉన్న ఒక మండ్రగప్ప కనిపించినాయి. అప్పటికి తెలిసింది రాణికి మండ్రగప్ప కుట్టడం వలనే సుకేసిని అలా పడిపోయి ఉంటుందని. దాన్ని చంపి ఆమె వెంటనే పిల్లని ఎత్తుకొని మేడకు తిరిగి వచ్చింది. ఆస్థాన వైద్యుడికి కబురంపగా ఆయన వచ్చి ఏదో మందు వేశాడు. కొంతసేపటికి తిరిగి సుకేసిని లేచి మాట్లాడసాగింది. ఇలా లేక లేక తమకు కలిగిన ఆ ముగ్గురు పిల్లల్లో ఎప్పుడు ఎవరికో ఒకరికి ఏదో ఒక గండం రావటం చూచేసరికి రాజు మనసు పరిపరి విధాలా పోయింది. ఆయన తహతహలాడిపోయాడు. ఉండబట్టలేక ఒక రోజున జ్యోతిష్యుని పిలిపించి తన కుమార్తెల ముగ్గురి జాతకాలు చూపించాడు. జ్యోతిష్కుడు చాలాసేపు దీర్ఘంగా ఆలోచించి తరువాత ఏమీ చెప్పకుండా ఊరుకునేసరికి రాజు ఆరాటం మరింత హెచ్చయింది. ఏదో అనుమానిస్తున్నట్లున్నారే, ఉన్నది ఉన్నట్లు చెప్పండి, నిజం వెల్లడిస్తారనే ఉద్దేశంతోనే మిమ్మల్ని రప్పించాను అంటూ ఆప్యాయత చూపి అన్నాడు జ్యోతిష్యుడు భుజం తడుతూ. అప్పుడు జ్యోతిష్యుడు ఇలా చెప్పాడు. ఈ పిల్లలు చాలా అందచందాలతో వెలిగిపోతూ ఉంటారు. ఆనాటికి వారి అందం వృద్ధి పొందుతుందే గాని తీసిపోదు. కానీ విచారించవలసిన విషయం ఏమిటంటే వీరి ఈ అపురూప సౌందర్యమే వీరికి శత్రువు అవుతున్నది. వీరు పుట్టిన దగ్గర నుంచి ఎప్పుడూ ఏదో ఒక గండం నుంచి దాటవలసి వస్తూనే ఉండాలే అని అడిగాడు. జ్యోతిష్యుడు నోటి వెంట వచ్చిన ప్రతి ఒక్క మాటకి రాజు గుండె తరుక్కుపోతోంది. ఆయన కంట వెంట ఏకదాటిగా కన్నీరు కారటం చూచి జ్యోతిష్యుడు మధ్యలో ఆగాడు. కానీ రాజు ఎంత కష్టానికైనా ఓర్చుకొని జాతకంలోని నిజానిజాలు తెలవవలసిందేనని పట్టుబట్టాడు. అందుకని ఆగారేం చెప్పండి అని జ్యోతిష్కుని హెచ్చరించాడు. నిజం చెప్పి మీ మనసు కష్టపెట్టవలసి వచ్చిందే అని విచారిస్తున్నాను అన్నాడు జ్యోతిష్యుడు. పర్వాలేదు చెప్పండి, నా చిట్టి తల్లుల్ని నా శాయశక్తులా రక్షించుకోవడానికి ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఉన్న సంగతి దాపరికం లేకుండా చెప్పండి అని దైన్యావస్థలో అడిగాడు రాజు. అప్పుడు జ్యోతిష్కుడు తిరిగి ఇలా చెప్పసాగాడు. మన అమ్మాయిలకు 7 ఏళ్ళు నిండే వరకు దినదినా గండం 100 ఏళ్ల ఆయుష్ అన్నట్లుగానే ఉంటుంది. కానీ ఈ 7 ఏళ్ళు గండాలను గడిచి బయటపడ్డారంటే ఇక మన అమ్మాయిలకు ఎటువంటి భయమూ లేదు. కనుక 7 ఏళ్ళు నిండే వరకు పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకోగలిగితే మనం ధన్యులమే. ఇంతకు మించి జాతకంలో చెప్పదగ్గ విషయం లేదు అని ముగించాడు జ్యోతిష్యుడు. రాజు జ్యోతిష్కుని అనేక విధాలా సత్కరించి పంపివేశాడు. తరువాత రాణి దగ్గరికి వచ్చి జ్యోతిష్కుడు చెప్పిన విషయాలన్నీ చెప్పలేక ఎలాగో మనసు విడిచి చెప్పాడు. వింటూ వింటూ రాణి స్పృహ తప్పి పడిపోయింది. దాసాదాసీలు ఉపచారం చేయగా కొంతసేపటికి రాణికి స్పృహ వచ్చింది. రాజు ఆమెను ఓదారుస్తూ ఉండగా పిల్లల్ని కాపాడుతున్న దాది పరిగెత్తుకుంటూ వచ్చి మన అమ్మాయిలు ముగ్గురు స్పృహ తప్పి పడిపోయారమ్మా తోటలో అంటూ గొల్లున ఏడ్చింది. కంగారు పడుతూనే రాణి తోట వైపు పరిగెత్తింది. దాది ఆమె వెంట పడింది. ఆస్థాన వైద్యుడికి కబురు పంపారు. రాజు కూడా తోట వైపు పరిగెత్తాడు. ఆ ముగ్గురు పిల్లలు అలా స్పృహ తప్పి పడిపోవటానికి కారణం ఏమిటో, ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో విందాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.